దగ్గర నుంచి అక్కడ ఏదో ఒక ద్వీపాన్ని కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న ద్వీపానికి ఓ పేరు పెట్టేసి తనదే ఒక దేశం అని చెప్పేసి హడావిడి చేసుకొచ్చాడు. యూరప్ దేశాల్లో ఉన్నటువంటి చిన్న దీవిని తీసుకొని. వాస్తవమే దాన్ని దేశంగా అమెరికా గుర్తిస్తే ఎవరు గుర్తిస్తారు? మన ఇండియాకి సంబంధించినటువంటి సీబీఐ మాత్రం గుర్తించేసింది. ఆస్ట్రేలియా దేశ సమీపంలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ప్రత్యేక దేశంలో నిత్యానందం ఉన్నారని ఆయన శిష్యురాలు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనాన్ని తెలిపారు. మదురై ఆధీనంలోని మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదని సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిత్యానంద అప్పీల్ చేయడం, దీని మీద గతంలో విచారణ జరగ నిత్యానంద ఎక్కడున్నారు, కైలాస దేశం ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, అందుకు వీసా పాస్పోర్ట్ కావాలని మదురై ధర్మాసనం పలు ప్రశ్నలు అడిగింది. ఈ నేపథ్యంలో ఆ కేసు గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నిత్యానంద తరపున హాజరైన ఆయన శిష్యురాలు అర్చన ఆస్ట్రేలియా సమీపంలోని యుఎస్కే అనే ప్రత్యేక దేశంలో నిత్యానంద్ ఉన్నారని, ఆ తర్వాత నిత్యానంద్ తరపున కొత్త న్యాయవాది నియమించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి అంగీకరించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు దాన్ని కోర్టు రికార్డుల్లో ఒక దేశం కింద రిజిస్టర్ చేస్తారన్నమాట.